ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం వ్యూ వైప్ టీవీ గురించి మాట్లాడదాం. రీసెంట్గా వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. ప్రైసింగ్ నా దగ్గర దాని గురించి మాట్లాడినట్టయితే 42,000 వరకు అయితే ఉంటుంది. 55 ఇంచెస్ దీనిలో మనకు 43 ఇంచెస్, 50 ఇంచెస్ ఉంటుంది, 55 ఉంటుంది, 65 ఉంటుంది. దీనిలో ఒక 50 ఇంచెస్ది విఏ ప్యానల్ తోటి వస్తాయి, మిగతా అన్ని ఐపీఎస్ ప్యానల్ తోటి వస్తాయి. ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్న మిగతా టీవీలతో పోల్చుకున్నట్టయితే దీనికి ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత ఉంది. అదేంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. మీరు బాక్స్ పైన చూడొచ్చు వ్యూ కాలిఫోర్నియా వైబ్ అని చెప్పేసి ఉంది. వరల్డ్స్ ఫస్ట్ టీవీ విత్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అని చెప్పేసి బాక్స్ పైన వీళ్ళు మెన్షన్ చేశారు. దీంతో పాటు నాకు బాగా అనిపించింది ఏంటి అంటే దీని ప్యాకేజింగ్ సో సాలిడ్ ఉంది. జనరల్గా మనం టీవీస్ ఆన్లైన్ నుంచి తెప్పించేటప్పుడు వాళ్ళు డబ్బాలను ఇసేసుకుంటూ తీసుకొస్తూ ఉంటారు చూసారా. సో అటువంటిప్పుడు డ్యామేజ్ అవ్వకుండా సాలిడ్ ప్యాకేజింగ్ అయితే యూస్ చేశారు. ఆల్రెడీ దీనిపైన ఉన్న కవర్ తర్వాత బ్యాండ్స్ అన్నిటిని కట్ చేసేసాను, పైన ఈ ప్లాస్టర్ మాత్రమే ఉంది. సో మరి ఈ టీవీని అన్బాక్సింగ్ చేసేసి ఈ టీవీ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. మరి ఫటాఫట్ దీని సీల్ అయితే ఇట్లా బ్రేక్ చేసేద్దాం. ఇక మొత్తం స్టాండ్స్ అవన్నీ బిగించేసి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్దాం. అయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యకాలంలో టీవీస్ మనం ఉన్నప్పుడు ఓన్లీ ఇలా టేబుల్ మీద పెట్టుకోవడానికి స్టాండ్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అయితే దీనిలో మనకు దీంతో పాటే వాల్ మౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక బాక్స్ ఎట్లాగో మనకు రిమోట్ ఉంటుంది, పవర్ కార్డ్ ఉంటుంది, బ్యాటరీస్ ఉంటాయి. దీంతో పాటు ఒక ఓనర్స్ గైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీనిలో మనకు పోర్ట్స్ అనేవి రెండు వైపులు ఇచ్చారు. అంటే కింది వైపు గురించి మాట్లాడినట్టయితే HDMIకి సంబంధించిన పోర్ట్స్ ఇచ్చారు. అయితే ఇవి 2.1కి సంబంధించిన రెండు పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అంటే HDMI 3, HDMI 4 అనేది. ఇలాగ మనకు ఆంటినా పోర్ట్ ఉంది, ల్యాన్ పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, RF పోర్ట్ కూడా ఉంది. సో ఇంకో సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, USB 2.0 పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ HDMI 1 పోర్ట్ 2 పోర్ట్ వచ్చేసి 2.0కి సపోర్ట్ చేస్తాయి అన్నట్టు. సో దీనిలో మనకు USB 3.0 పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ HDMI 3 పోర్ట్ అన్నాను చూసారా, అది EARC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి SBDIFని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈసారి టీవీ రిమోట్ని కూడా వీళ్ళు చేంజ్ చేశారు. అన్ని రకాల కీస్ రిమోట్ పైనే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, హాట్స్టార్ వీటన్నిటిని ఓపెన్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ సంబంధించిన బటన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిజైన్ బాగుంది, చేతిలో పట్టుకుంటే కంఫర్ట్ అనేది చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ దీనిపైన ఉన్న ఈ కవర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మరి ఫటాఫట్ ఈ టీవీని అయితే ఆన్ చేద్దాం. సో టీవీలో మనకు గూగుల్ టీవీ ఓఎస్ని ప్రొవైడ్ చేశారు. గూగుల్ టీవీ గురించి మీకు తెలిసిందే కదా, మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండడంతో పాటు ఇక్కడ మనము మొబైల్ తోటే డైరెక్ట్ పేరింగ్ చేసేసుకోవచ్చు, అంటే సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయచ్చు. దాని తర్వాత రిమోట్ని వీళ్ళు పేరింగ్ చేసుకోమంటున్నారు. దానికోసం హోమ్ బటన్ ప్లస్ సైడ్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక 3 సెకండ్స్ పట్టుకొని ఉంచుకుంటే మనకు ఈ పేరింగ్ ప్రాసెస్ అనేది జరిగిపోద్ది. మన మొబైల్లో గూగుల్ హోమ్ యాప్ ఉంటుంది చూసారా, దాన్ని యూజ్ చేసి అయితే మనము సెటప్ చేసుకోవచ్చు. దానికోసం గూగుల్ హోమ్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని నేను స్కాన్ చేసేసాను, కనెక్టింగ్ కూడా జరిగిపోయింది. ఫ్రెండ్స్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు టీవీ దగ్గర నుంచి చూసినట్టయితే చుట్టువైపులా మనకు బెజిల్స్ లేవు 3 సైడ్స్, కాకపోతే కింద మాత్రం ఒక సౌండ్ బార్ లాంటిది ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఇదే టీవీ యొక్క ప్రత్యేకత. సో దానిపైన వ్యూ అండ్ బ్రాండింగ్ ఉంది. సో ఇది వచ్చేసి ఇన్బిల్ట్ 88 వాట్స్ సౌండ్ బార్ అని చెప్పేసుకోవచ్చు. మరొకసారి దీంతో సౌండ్ కూడా విని చూద్దాం. దాని తర్వాత దీని మిగతా సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వచ్చింది. ఇంకా లేటెస్ట్ వర్షన్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. దీనిలో ఆల్రెడీ అన్ని రకాల యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ అయి వస్తాయి, లేదా మనం కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మరి దీనిలో మనకు IPS ప్యానల్ యూజ్ చేస్తారు. 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, 10,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటుంది. సో దీనిలో మనం HDRలో కూడా వీడియోస్ని చూడొచ్చు. దీనిలో డైనమిక్ కాంట్రాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కనుక ఎనేబుల్ చేసుకున్నట్టయితే కలర్స్ అనేవి డెప్త్ కనిపిస్తాయి. అయితే ఈ IPS ప్యానల్లో మనం ఏదైనా కంటెంట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు చూసేటప్పుడు మనకు ఈ డైనమిక్ కాంట్రాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆన్ చేసుకోకుండా ఇది న్యాచురల్గా చూస్తేనే మనకు మంచి మజా వస్తుంది అన్నట్టు. దీనిలో గ్రీన్ రెడ్ బాగా కనిపిస్తున్నాయి, బ్లూ అనేది కొంచెం ఎక్కువ కనిపించడం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మొత్తానికి ఓవరాల్ చూసుకున్నట్టయితే కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. మీరు డైనమిక్ రేంజ్ విషయానికి వచ్చినట్టయితే అది కూడా చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. అంటే మనకు డార్క్ అయినా లేదా వైట్ అయినా చాలా ప్రాపర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ వీవింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. అది దీనిలో 15 ఇంచెస్ చూసారు, దానిలో VA ప్యానల్ ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మనము ఈ IPS ప్యానల్ గురించి మాట్లాడినట్టయితే కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ కనిపించేస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీనిలో మనకు MEMC కూడా ఉంది, అంటే మోషన్ బ్లర్ అయితే చూడడానికి కనిపించదు. దీనిలో మనకు బ్లూటూత్ 5.0 ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, HDR10+ HLGకి సపోర్ట్ చేస్తాయి. అయితే డాల్బీ విజన్ అయితే దీనిలో లేదు, కాకపోతే దీని కలర్ ఆప్టిమైజేషన్ అయితే బాగుంది. దీనిలో మనకు SDR కూడా బాగా కనిపిస్తుంది. అంటే సెటప్ బాక్స్ పెట్టుకున్నప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటి అంటే మనకు అప్స్కేలింగ్ అనేది, అంటే HD అప్స్కేలింగ్ 4Kలో చేసి చూపిస్తూ చూసారా. సో అదైతే చాలా ఎక్సలెంట్ ఉంది. మనకు డీటెయిల్స్ అనేవి చాలా ప్రాపర్గా క్లియర్గా అయితే కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో మనకు ఆటో లో లేటెన్సీ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు ఇన్పుట్ ల్యాగ్ అనేది ఉండదు. సో ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వరు. సో దీనిలో EARC పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఆటో లో లేటెన్సీ ఉంటుంది, మనకు ఇన్పుట్ ల్యాగ్ అనేది చూడడానికి కనిపించదు. ఇక మనం గేమ్ ప్లే చేసేటప్పుడు ఆటోమేటిక్ గేమ్ మోడ్లో ఈ గేమ్ అనేది ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే క్యాజువల్ గేమింగ్ చేస్తూ ఉంటారో 60 Hzలో గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే టీవీ యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడినట్టయితే 88 వాట్ సౌండ్ బార్ అని చెప్పేసుకోవచ్చు. కింది వైపు ఇచ్చారు చూసారా. సో దాంట్లో మనకు
డాల్బీ ఆడియో కూడా వినిపిస్తుంది. సో ఎస్పెషల్లీ మనం మూవీస్ చూసేటప్పుడు కొన్ని సార్లు డైలాగ్స్ అనేవి ప్రాపర్గా వినిపించవు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఆ డైలాగ్ వినడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఓటీటీలో మూవీస్ చూసేటప్పుడు మనకు అటువంటి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అయితే దీనిలో మనకు అలా ఉండదు. క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు అనేవి చాలా బాగుంటుంది. ఇక బేస్ అనేవి మిగతా అనేవన్నీ నార్మల్గా ఉంటాయని చెప్పేసుకోవచ్చు. అయితే మరి సౌండ్ బార్ ఎప్పుడు పనిచేస్తాయంటే జనరల్గా చాలా మంది టీవీ కొనుక్కున్న తర్వాత 5,000కో 6,000కో 7,000కో కొన్ని సౌండ్ బార్లు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు సౌండ్ ఎక్కువ రాకపోతే. ఆ లోటునైతే ఇది ఫిల్ చేసేస్తారు. ఈ అన్ని రకాల సౌండ్స్ అయితే మీరు బ్యాలెన్స్డ్ అయితే వినొచ్చు. వోకల్ సౌండ్స్ అయితే చాలా క్లిస్టర్ క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు కలర్ కామెంట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉన్న కారణంగా కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. మరి ఈ బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం కలర్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది. సో ఎవరైతే ఫ్రంట్ సైడ్ నుంచి టీవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకు ఈ టీవీ అనేది డెఫినెట్గా నచ్చుద్ది. ఇందులో మనకు పిక్చర్ మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్టాండర్డ్ అని చెప్పేసి, తర్వాత డైనమిక్, సినిమా, ఈసీఓ ఇలా డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. క్రికెట్ ఆడేటప్పుడు మనం క్రికెట్ చూసేటప్పుడు క్రికెట్ మోడ్, గేమ్ ఆడేటప్పుడు గేమ్ మోడ్ అయితే పెట్టేసుకుని చూసి మనకు వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. దీంతో పాటు ఇక్కడ మనం సౌండ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకు ఇక డాల్బీ ఆడియో ఆన్ చేసి పెట్టేసుకోవడమే. ప్లస్ ఇక సరౌండ్ సౌండ్ మోడ్ కూడా ఉంది. ఇక్కడ మనకు మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే డిఫరెంట్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, క్రికెట్ అని చెప్పేసి. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు డైలాగ్ ఎన్హాన్సర్ అని చూసారా. సో ఇదే నేను ఇంతకుముందు చెప్పింది. ఈ డైలాగ్ ఎన్హాన్సర్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనము ఆన్ చేసుకుంటే ఇంకా డైలాగ్స్ అనేవి క్లియర్గా వినిపించేస్తూ ఉంటాయి. దీంతో పాటే వీళ్ళకి సంబంధించిన ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళు డేర్ టు కంపేర్ అని చెప్పేసి మొత్తం టీవీస్ని పెట్టడం జరిగింది. అంటే వీళ్ళ టీవీస్తో పాటు మనకు శాంసంగ్ టీవీ, ఎల్జీ టీవీ, సోనీ టీవీతో పాటు దీన్ని మధ్యలో పెట్టి అక్కడ కొంచెం కంటెంట్ని ప్లే చేయడం జరిగింది. సో దానిలో మనం కలర్స్ చూసుకున్నట్టయితే వాటితో పోల్చుకున్నట్టయితే దీనిలోనే కలర్స్ అనేవి చాలా బాగా కనిపించాయి. నేను అక్కడ డిఫరెంట్ సైజెస్లలో టీవీస్ని అయితే చూడడం జరిగింది. సో అన్ని టీవీస్ అంటే 43 ఇంచెస్, 55 ఇంచెస్, 50 ఇంచెస్, 65 ఇంచెస్ అన్ని రకాల టీవీస్ని చూశాను. అన్నిటిలో కూడా మనకు కలర్స్ అనేవి చాలా బాగా కనిపించాయి. అంతేకాకుండా ఎస్పెషల్లీ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో మనం వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ అనేది దీనిలో చాలా బాగుంది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు సపరేట్గా ఒక సౌండ్ బార్ లాంటిది ప్రొవైడ్ చేసేసారు చూసారు. అందువల్ల అవుట్పుట్ అనేది చాలా బాగా అనిపించింది మిగతా వాటితోటి కంపేర్ చేసినప్పుడు. మీరు కూడా కొన్ని శాంపుల్స్ని అయితే వినండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేవి. సో మరి దీనిలో మనకు డైనమిక్ రేంజ్ అనేది బాగా కనిపిస్తుంది. సౌండ్ అనేది లౌడ్గా వస్తుంది. సో ఎవరైతే ఒక టీవీ కొనుక్కొని మళ్ళీ ఒక సౌండ్ బార్ కొనుక్కోవద్దు అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ టీవీ అనేది డెఫినెట్గా నచ్చుద్ది. అంటే మీరు మరీ 50,000 సౌండ్ బార్, ₹1,00,000 సౌండ్ బార్ తీసుకొచ్చినంత సౌండ్ రాదు, కానీ మీకు నార్మల్గా చిన్న సౌండ్ బార్లు కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకైతే ఇది సాటిస్ఫై చేస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంది. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఎలా అనిపించింది ఈ టీవీ అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.